సిటీలోని 15 ప్రభుత్వ హై స్కూల్స్ను కార్పొరేట్ స్థాయికి మించి అభివృద్ధి చేస్తున్నామని, నెల్లూరు స్టాన్ హౌస్పేటలో ఉన్న బీవీఎస్ హై స్కూల్ను ఆధునీకరించేందుకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ఆయన నెల్లూరు సిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన నెల్లూరు జిల్లాలో ఏర్పాట్లకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ నెల 30వ తేదీన నాయుడుపేటలో టిడ్కో గృహాల పంపిణీ జరుగుతుందని, అనంతరం 1వ తేదీన వింజమూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సిటీలోని 15 ప్రభుత్వ హై స్కూల్స్ను కార్పొరేట్ స్థాయికి మించి అభివృద్ధి చేస్తున్నామని, నెల్లూరు స్టాన్ హౌస్పేటలో ఉన్న బీవీఎస్ హై స్కూల్ను ఆధునీకరించేందుకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ఆయన నెల్లూరు సిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన నెల్లూరు జిల్లాలో ఏర్పాట్లకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ నెల 30వ తేదీన నాయుడుపేటలో టిడ్కో గృహాల పంపిణీ జరుగుతుందని, అనంతరం 1వ తేదీన వింజమూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. బీవీఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ ఇది 7వ డివిజన్లో ఉంది. ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతోమంది యాక్చువల్గా ఉన్నత స్థితిలో ఉన్నారు. ఈ స్కూల్కి నేను అనేక దఫాలు రావటం జరిగింది. 14-19లో వచ్చాను, మళ్ళీ ఈసారి కూడా రావటం జరిగింది. అయితే ఈ స్కూల్ని డెవలప్ చేయమని ఏపీఐసి చైర్మన్ కృష్ణయ్య గారు, వారి మిస్సెస్ యాక్చువల్గా అరుణ వాళ్ళు ఈ స్కూల్లో చదివిన వాళ్ళ బ్యాచ్మేట్ అంతా ఒకరోజు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఆ రోజు చెప్పాను, నేను దీన్ని డెవలప్ చేస్తాం, ఒక మంచి స్కూల్గా ఏదైతే విఆర్ హై స్కూల్ డెవలప్ చేసామో దానికంటే ఇంకా బాగా చేస్తామని చెప్పాను. దాని ప్రకారం దీని ఫండ్స్ యాక్చువల్గా ప్రస్తుతానికైతే 1,40,00,000 యాక్చువల్గా శాంక్షన్ చేయించాం, ఒక సిఎస్ఆర్ ఫండ్. దాని మీద వర్క్ యాక్చువల్గా ఇవాళ మొదలుపెట్టారు. వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి 10th క్లాస్ పిల్లలకి. 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ అవుతానే వర్క్ స్టార్ట్ చేయమని హెడ్ మాస్టర్ గారి యొక్క రిక్వెస్ట్తో 10th క్లాస్ ఎగ్జామ్ అవుతాను వెంటనే స్టార్ట్ చేయమని ఆ యొక్క అధికారులకి, ఆ కాంట్రాక్టులు చెప్తున్నాను. తర్వాత మరొక 24 రూములు వచ్చేటట్టు కూడా డిజైన్ చేసాం. దానికి మరొక 7 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. దాన్ని కూడా సమకూర్చున్నాను. త్వరలో అది కూడా సమకూర్చి ఫేజ్డ్ మేనర్లో ఫేజ్ 1లో ఫస్ట్ రేపు జూన్ 12వ తేదీకి, అంటే మళ్ళా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల ఈ 1,40,00,000తో స్కూలుకు కావాల్సిన ఫర్నిచర్ కానీ, ఇన్కంప్లీట్ క్లాస్ రూమ్లు కానీ, ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్ కానీ, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ఏదైతే అధికారులు డిజైన్ చేశారో, ఎస్టిమేట్ చేశారో దాంతో అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా నెల్లూరులో ఒక 15 హై స్కూల్స్ ఉన్నాయి. 15 హై స్కూల్స్ని టేకప్ చేసాం. అన్ని స్కూల్స్ వర్క్ స్టార్ట్ అయింది. విఆర్ హై స్కూల్ని ఒక మోడల్గా మా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్సీసీ 2 గ్రూపుల యొక్క సపోర్ట్తో దాన్ని చేయటం జరిగింది. అక్కడ ఒక పెద్ద డైనింగ్ హాల్ కూడా రెడీ అయింది. రేపు సండే యాక్చువల్గా దాన్ని ఇనాగరేషన్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా పిల్లలకి చక్కగా ఒక మంచి డైనింగ్ హాలు, ఫిజిక్స్ ల్యాబు, కెమిస్ట్రీ ల్యాబు, బయాలజీ ల్యాబు, అదేవిధంగా పిల్లలకి కావాల్సిన అదర్ యాక్టివిటీస్, వాళ్ళకి కావాల్సిన డ్యాన్స్ రూమ్ కావచ్చు, మ్యూజిక్ రూమ్స్ కావచ్చు, ఆర్ట్స్ రూమ్ కావచ్చు, కంప్యూటర్ రూమ్ కావచ్చు, రోబోటిక్ రూమ్ కావచ్చు, అన్ని రూములు వచ్చే విధంగా డిజైన్ చేయమన్నాను. ఆ విధంగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో, అంటే చదువు అంటే ఓన్లీ క్లాస్ రూమ్లో పాఠాలే కాదు, క్లాస్ రూమ్లో కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా ప్రాక్టికల్గా ల్యాబ్స్లో వాళ్ళ దగ్గర ఎక్స్పెరిమెంట్ చూపించి కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయిస్తే నాలెడ్జ్ ఎక్కువగా వస్తుంది. ఆ విధంగా ఎడ్యుకేషన్ వాళ్ళని ఉద్దేశించి యాక్చువల్గా దీన్ని చేశాము. గవర్నర్ విద్యాశాఖ మంత్రి గారు చాలా క్లారిటీగా చెప్పారు, విద్య ద్వారానే మనం ఏదైనా సాధించగలం, పేదరికాన్ని నిర్మూలించాలంటే విద్య ఒకటే మార్గం, అందులో ప్రతి పేద విద్యార్థి చక్కగా చదువుకోవాలి, వాళ్ళు చదువుకునేటట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ దిశలో ఈరోజు
గౌరవ విద్యాశాఖ మంత్రి గారు వర్క్ చేస్తున్నారు. వారి యొక్క అడుగుజాడలో వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం ఈరోజు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నా బాధ్యతగా నెల్లూరులో ఉండే స్కూల్స్ అన్నింటినీ మోడర్నైజ్ చేయడానికి దానికి తగ్గట్టుగా ఫండ్స్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజే గౌరవనీయ కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. అంగన్వాడీ సెంటర్లు కూడా స్ట్రెంథన్ చేయాలి. 2014-19లో అంగన్వాడీ సెంటర్లు కూడా మున్సిపల్ శాఖలో మున్సిపల్ ఏరియాలో ఉండేట్టు పట్టించుకొని చేయడం జరిగింది. ఆ కన్సర్న్ మంత్రి గారితో కూడా ఈ మధ్య మాట్లాడాను. ఈరోజు కలెక్టర్ గారితో కూడా మాట్లాడా. ఉన్న అంగన్వాడీలన్నింటినీ మీరు రేపు మీటింగ్ పెట్టుకొని రివ్యూ చేస్తే నేను ఆదివారం కానీ సోమవారం కానీ వస్తాను. మళ్ళా వచ్చినప్పుడు అంగన్వాడీ సెంటర్లలో కూడా ఆ అంగన్వాడీ టీచర్లకే శిక్షణ ఇచ్చి 2014-19లో ఇచ్చినట్టుగా నర్సరీ PP1 PP2 ప్రపంచం మొత్తం ఎక్కడ తీసుకున్నా ఉండేది నర్సరీ PP1 ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ 11th and 12th. అది సిస్టమ్. ఎడ్యుకేషన్ కొత్త సిస్టమ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు పెట్టిందో ఆ సిస్టంలో కూడా నర్సరీ నుంచి పెట్టారు. అంటే మూడు సంవత్సరాల వయసు లోపల ఉండే వాళ్ళందరూ నర్సరీ, 4 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళందరూ PP1 అంటారు, 5 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళందరూ PP2, 6 సంవత్సరాల లోపల ఉండేవాడు ఫస్ట్ క్లాస్. అది ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా ఉండేది. ఆ సిస్టమ్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు మళ్ళా తీసుకొచ్చింది. ఆ నేపథ్యంలోనే విఆర్ హై స్కూల్లో నర్సరీ PP1 PP2 స్టార్ట్ చేసాం. అదేవిధంగా నెల్లూరులో ఉన్న అన్ని అంగన్వాడీ సెంటర్లని ఆ సిస్టంలో వాళ్ళ దగ్గరే ఆ టీచర్ల దగ్గరే 2014-19లో ట్రైనింగ్ ఇచ్చినట్టు చేయాల ఉద్దేశంతో గౌరవమైన ఆ మంత్రి గారితో మాట్లాడటం జరిగింది. మరి ఈరోజు కలెక్టర్తో డీటెయిల్గా డిస్కస్ చేశా. వారిని ఫస్ట్ స్టడీ చేసి రివ్యూ చేసి ఫిజికల్ ఇన్స్పెక్షన్ కొన్ని చేయమన్నాను. వారు చేసిన తర్వాత నేను కూడా కొన్ని అంగన్వాడీ సెంటర్లు ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసి వాటిని కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి ఏమాత్రం తక్కువ కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి వాటిని డెవలప్ చేసి నిరుపేదలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వటమే ముఖ్య ఉద్దేశంగా ఈరోజు చేస్తాం. అందరినీ ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, ఏదైతే ఎలక్షన్స్కి మాట ఇచ్చామో దానికంటే ఎన్నో రేట్ల వర్క్లు ఈరోజు నెల్లూరులో జరుగుతున్నాయి. ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు ఇస్తామని చెప్పాలా, ఈరోజు వేస్తున్నాం. ఈ స్కూల్స్ అన్నీ టేకప్ చేస్తానని చెప్పాలా, ఒక విఆర్ఐ స్కూల్లో చెప్పా, కానీ స్కూల్స్ అన్నీ టేకప్ చేసాం. ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో 15 డ్రైన్స్, ఉయ్యాల కాలువ కావచ్చు, రామిరెడ్డి కెనాల్ కావచ్చు, చల్లప కెనాల్, ఇవన్నీ చెప్పలా, ఇవన్నీ టేకప్ చేసాం. N2N రోడ్స్ చెప్పలా, ఈరోజు టేకప్ చేసాం. ఈ విధంగా చెప్పని ఎన్నో టేకప్ చేసి ఈరోజు ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరిని కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా చూసుకొని ఖజానా పరిస్థితిని బట్టి ఖచ్చితంగా ఈ రాబోయే 3 సంవత్సరాల్లో నెల్లూరు సిటీని మీరు అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు డెవలప్ చేస్తామని మాటిస్తున్నాం. 7వ డివిజన్లో గర్ల్స్ స్కూల్ సందర్శించడం జరిగింది. ఇక్కడ ప్యాచ్ వర్కులు, స్కూల్లో మిగతా పనులు ఏమైనా ఉంటే సార్ దృష్టికి తీసుకురావటం కార్పొరేటర్ గారు తీసుకువెళ్ళటం జరిగినప్పుడు సారు ఈ స్కూల్కి కావాల్సిన సంబంధిత అవసరాలన్నీ తీరుస్తామని మాట ఇచ్చిన ప్రకారం సారు స్కూల్ సందర్శించడం జరిగింది. అలాగే ఈ స్కూళ్ళు నగరపాలక సంస్థ నెల్లూరులో ఉన్న స్కూళ్ళన్నీ ఇంటర్నేషనల్ ధీటుగా ఉండేటట్లు సార్ నారాయణ గారు మన స్కూళ్ళన్నీ ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకువెళ్తున్న నారాయణ సార్ గారికి మన నగరంలో నెల్లూరు నగరంలో ఎన్నో పార్కులు ఓపెనింగ్ చేశారు. పేద పిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి కానీ ఇన్ని మంచి పనులు చేస్తున్న నారాయణ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి BVS బాలికోన్నత పాఠశాల నెల్లూరు నగరంలో తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి BVS బాలికోన్నత పాఠశాల గత మాసంలో గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభిషేక మార్చిలు ఈ ఏరియాకి పర్యటనకు వచ్చినప్పుడు స్థానిక కార్పొరేటర్ పెద్దలు కిన్నెర మాలాద్రన్న గారు ఈ పాఠశాలలో అసంపూర్తిగా ఉన్నటువంటి అనేక పనులని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గతంలో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి, కార్పొరేటర్ గారి దృష్టికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పాఠశాలకు కావాల్సినటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం మంత్రి గారి దృష్టికి, కార్పొరేటర్ గారి ద్వారా తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. అయితే బాలికలు చదువుకున్నటువంటి
ఈ పాఠశాల తక్షణమే మరమ్మతులు చేయాలని ఒక మంచి ఆలోచన చేసి నారాయణ సార్ గారు తనకున్నటువంటి విస్తృత పరిచయాలతో 1,40,00,000 రూపాయలతో ఈరోజు ఇక్కడ సిఎస్ఆర్ నిధుల ద్వారా, ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, సర్వశిక్ష అభియాన్లో నిధులు లేవు, అయినా కూడా తక్షణమే పనులు చేయాలని ఒక మంచి ఆలోచన చేసి కార్పొరేటర్ గారు, స్థానిక ఉపాధ్యాయులు మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిన సమస్య ఇది ఖచ్చితంగా వెంటనే చేయాలని చెప్పి ఆలోచన చేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చి అవన్నీ కూడా ఎస్టిమేషన్లు వేయించి కరెక్ట్గా 2 వారాల్లోపే తిరిగి ఇక్కడికి వచ్చి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు మంత్రి గారు ఏ విధంగా పనిచేస్తున్నారు. ఇదే కాదు, నెల్లూరు నగరంలో మరో బాలికోన్నత పాఠశాల ఉంది. నెల్లూరు నగరం మొత్తం ఉండేది 2 బాలికోన్నత పాఠశాలలు. బాలికా విద్య మీద ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి గారు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు 2వ బాలికోన్నత పాఠశాల మూలాపేట ప్రాంతంలో నా సొంత డివిజన్లో ఉంది. దాదాపు 10 కోట్ల రూపాయల పైన వెచ్చించే సార్ యొక్క పరిచయాలతో డిఎస్ఆర్ అనే కంపెనీ ద్వారా దాన్ని ప్రారంభించి దాదాపుగా 70% పైన పనులు పూర్తయినాయి. ఇదే కాదు, విఆర్ హై స్కూల్ మనం చూసాం. అంతర్జాతీయ ప్రమాణాలతో సార్ యొక్క కుమార్తెకి బాధ్యతలు అప్పచెప్పి, తమ కుమార్తె శరణి గారికి అప్పచెప్పి ఈ యొక్క విద్యారంగంలో విశేష అనుభవం కలిగినటువంటి తమ పిల్లలకి ఈ బాధ్యతలు అప్పచెప్పి పర్యవేక్షణ కాకుండా వారి కుటుంబం నుంచి కూడా ఆర్థికంగా ఈ యొక్క పాఠశాలకి అనేక విధాల సహాయ సహకారాలు అందిస్తూ గతంలో ఎన్నడూ చేయని విధంగా, భవిష్యత్తులో ఊహకందని విధంగా, ఏ రాజకీయ నాయకుడికి ఆలోచనకు రాని విధంగా విద్య ద్వారానే తను ఏ విధంగా అయితే ఉన్నత స్థానానికి వచ్చాడో అదే విద్య ద్వారా అందరూ సమాజంలో ప్రతి పేదవాడు బాగుండాలని ఒక మంచి ఆలోచన చేసి ఇటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసే నారాయణ సార్ గారిని ఆశీర్వదించండి. రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం, పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారిని ఆశీర్వదించమని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తుంది. మన మంత్రి గారు నెల్లూరు సిటీలో ఉన్న మున్సిపల్ హై స్కూల్స్ అన్నీ సుమారు 13 హై స్కూల్స్ని ఇదే విధంగా ఆధునీకరణ చేస్తూ మొదటగా విఆర్ హై స్కూల్ని సారు సొంత నిధులతోటి ఎంతో ఆధునీకరంగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా విఆర్ హై స్కూల్ అయితేమి, మన బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్ అయితేమి, మోడల్ హై స్కూలు, ఇలా 13 స్కూల్స్ మొత్తము ఎంతో ఖర్చు పెట్టి ఆ స్కూల్స్ అన్నీ ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా అన్ని వసతులతోటి ఆధునీకరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన నెల్లూరు సిటీని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రస్తుతము ప్రతి వార్డులో చెట్లు నాటే కార్యక్రమం అయితేమి, ఈ పార్కులు డెవలప్మెంట్ చేయడం కానీ, నిన్నటి రోజున ఇదే మన 8వ వార్డులో పార్కు ఓపెన్ చేయడం జరిగింది. ఆ పార్కు గతంలో ఈ ఏరియాలో అందరికీ తెలుసు, ఆ పార్కు ప్లేసు బాలల భవనం గతంలో చాలా వరస్ట్గా పాడుపడి చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ ఎంతో బాధగా, ఎంతో ఇబ్బందులకు లోనవుతూ ఉన్నారు. అలాంటి ప్లేస్ని ఈరోజు ఎంతో సుందరీకరణగా పార్కుని అభివృద్ధి చేయడం జరిగింది. అదే పందాలో నెల్లూరు సిటీని ఎన్నో రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్న మన నారాయణ సార్ గారు, అదేవిధంగా మన రాజధాని అమరావతి కానివ్వండి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కానివ్వండి ఎంతో అభివృద్ధి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన నారాయణ సార్ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని కూడా శరవేగంగా ముందుకు పోతుంది. కాబట్టి ఇప్పటికి ప్రస్తుతము 2 సంవత్సరాలే మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కూడా కాలేదు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల్లో ఎంతో డెవలప్ చేసి ప్రజల ముందుకి ఎలక్షన్లో రాబోయే 2029 ఎలక్షన్లో ప్రజల ముందుకి ఓట్ల కోసం రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అభివృద్ధిని గమనించి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ సెలవు.